కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమరవోలు గ్రామంలో సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. గూడు గుడ్డ ఎన్టీఆర్ ఆనాడు ప్రవేశపెట్టిన అతి సామాన్యునికి అందాల్సిన కనీస వసతులు, వీటి కల్పనలో భాగంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనిలో భాగంగా ప్రస్తుతం పామర్రు మండలం కొమరవోలు గ్రామంలో ప్రస్తుతం మనం ఇక్కడ పేదల కోసం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి వారందరికీ కూడా అందించబోతున్నారు పేదలకు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడేందుకు కృష్ణా జిల్లా హౌసింగ్ పీడీ గారు ఉన్నారు. సార్, మొత్తం ఎన్ని గృహాలను ఇక్కడ నిర్మిస్తున్నారు, ఎంతెంత ఖర్చు అవుతుంది, పేదవాళ్లకు ఉన్నతమైన వర్గంతో సమానంగా ఇటువంటి గృహాలను కేటాయిస్తున్నారు కదా, దీనికి చేసినటువంటి ప్రయత్నం ఏంటంటారు? మనకి కొమరవోలు గ్రామంలో మొత్తం 271 ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేయడం జరిగింది. అప్పట్లో వాటిలో 150 ఇళ్ళు పూర్తి చేయడం జరిగింది. వీటిల్లో వీటి విలువ వచ్చేసి ఒక్కొక్కరికి 1,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఎస్టీలకి 2 లక్షల రూపాయల చొప్పున పేమెంట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా అందులో ఈ 150 ఇళ్లలో 54 మందికి స్థలాలు కూడా ఇచ్చి 54 ఇళ్ళు ఈ కాలనీ నిర్మించడం జరిగింది. ఈ కాలనీ నిర్మాణంలో కూడా సీసీ రోడ్లు 15 లక్షల రూపాయలు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 10 లక్షల రూపాయలు, అట్లానే ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్, ఇంటింటికి కుళాయి, అన్ని ప్రొవిజన్స్ కూడా 30 లక్షల రూపాయలు మౌలిక సదుపాయాలు కూడా కల్పించి 54 ఇళ్లకు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ కాలనీని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి సతీమణి నారా భువనేశ్వరి మేడం గారు దత్తత తీసుకున్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ 150 ఇళ్ళు పూర్తయినవి కాకుండా ఇంకా 110 ఇళ్ళు దాకా మొదలు పెట్టుకొని పూర్తి చేసుకున్నట్టయితే ఈ గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు అంటూ లేకుండా గుడిసె లేని గ్రామంగా తయారవుతుందని తెలియజేయడం. ఇప్పుడు మనం చూస్తే కనుక ప్రస్తుతం మనం ఈ కొమరవోలు గ్రామంలో ఈ నూతనంగా నిర్మించిన ఈ గృహాల్లోకి మనం ప్రవేశించబోతున్నాం. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక చాలా అత్యాధునిక సౌకర్యాలతో, డ్రైనేజ్ వసతులు కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలతో ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఇంటికి సంబంధించినటువంటి యజమాని మనతో ఉన్నారు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఇల్లును మీకు కేటాయించింది కదా, గతంలో ఎటువంటి పరిస్థితులు ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్. మాకు ఇల్లు ఇచ్చారు, స్థలం ఇచ్చారు, మాకు రావాల్సిన డబ్బులు కూడా ఇచ్చేశారు, మాకు ఇవ్వాల్సినవి ఇచ్చారు. మాకు కొద్దిగా పడినాయి, ఒక 2 లక్షల దాకా వచ్చి మా 1,50,000 పడినాయి. అప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మీ ఇంటిని ప్రారంభించబోతున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా మా సంతోషంగా ఉంటున్నాం సార్. ఆయన రావాలని మేము కోరుకుంటాం, మళ్ళీ ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు చెప్పు, ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? మాకు ఇంతవరకు ఏ అవకాశం లేదు సార్. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాకు స్థలం ఇచ్చి, ఇల్లు ఇచ్చి, ఇలా నిలబెట్టి మాకంటూ ఒక ఇల్లు నిర్మించి ఇచ్చారు. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇన్ని ఇళ్లలో మా ఇంటికి రావడం అయితే మాకైతే ఒక పండగ వాతావరణం ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే మేము చాలా సంతోషంగా ఉన్నాం, ఆయన రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. చాలా సంతోషంగా మా అందరికీ కట్టి ఈ విధంగా చేసినందుకు మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫునే ఉండాలని మేము నిర్ణయించుకున్నాం. చెప్పండి, మీకు ఇల్లు ఒకటి ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారు, దీనికి ఎలా ఫీల్ అవుతున్నారు? ఇదే సమయంలో గతంలో ఎటువంటి ఇల్లులో ఉండేవారు, ఇప్పుడు ఉన్న ఈ పక్కా గృహంలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము అంతకుముందు మామూలుగా పూరిపాకలోనే రోడ్ల మీదే ఉన్నామండి. కానీ ఈ గృహ నిర్మాణ పథకం ద్వారా మాకు ఈ స్థలం రావడం వల్ల మేము ఒక ఇల్లు నిర్మించుకొని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా వర్షంలో చాలా ఇబ్బందులు పడ్డాము, వర్షంలో చలిలో చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు మేడం గారి దయ వల్ల మాకు ఈ కాలనీలో ఒక స్థలం ఇచ్చి మంచి గృహం కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి కొంచెం హెల్ప్ కూడా చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి గారు స్వయంగా కొమరవోలు గ్రామాన్ని దత్తత తీసుకోవడమే కాకుండా ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో ఆమె కూడా స్వయంగా పాల్పంచుకుంటున్నారు. ప్రస్తుతం 150 గృహాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ఈ గృహాలను అందించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో మొత్తం 150 గృహాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సతీమణి గారు కూడా వచ్చి స్వయంగా తమ ఇంటిని ప్రారంభించడం తమకెంతో ఆనందంగా ఉందని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే కనుక ఇక్కడ గృహ నిర్మాణ పథకంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభించబోతున్నారు. స్వయంగా పంచాయతీ భవనం, అదేవిధంగా ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి చెరువు యొక్క సుందరీకరణ పనులు కావచ్చు, మహిళా సాధికారిత భవన్ కావచ్చు, తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేసి దీంతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వివిధ శాఖలు, ప్రభుత్వ విభాగాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కూడా ఆయన సందర్శించబోతున్నారు. అదేవిధంగా వివిధ రకాల సునక జాతులకు సంబంధించిన ఏర్పాటు చేసినటువంటి ఒక ఎగ్జిబిషన్ కూడా ఆయన సందర్శించనున్నారు. మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే కొమరవోలు గ్రామం యొక్క రూపురేఖలు దాదాపుగా పూర్తి స్థాయిలో మారిపోయిన పరిస్థితి అయితే వచ్చింది. ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం పట్ల అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ ప్రభాకర్తో సత్య, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కొమరవోలు గ్రామం.